హాయ్ హలో ఎస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. ఇప్పుడు మనం చేసుకోబోతున్న రెసిపీ ఓట్స్ బనానా స్మూతీ అండి. ముందుగా 4 టీ స్పూన్ల దాకా ఓట్స్ తీసుకోవాలండి. తీసుకొని అందులో మిక్సీ జార్లో వేసుకోవాలి. 4 టీ స్పూన్లు ఓట్స్, కొన్ని జీడిపప్పులు, 10 నుంచి 15 దాకా జీడిపప్పులు. మీకు జీడిపప్పు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసి వేసుకోవచ్చండి, అంటే వేసుకోకుండా వేసుకోవచ్చండి. 1 కప్పు దాకా పటిక బెల్లం వేసుకొని ఇంతవరకు మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చండి. లేకపోతేనే అన్నీ ఒకేసారైనా మిక్సీ పట్టేసుకోవచ్చండి. ఇప్పుడు పటిక బెల్లం కూడా వేసుకున్నాక అంతవరకు మిక్సీ పట్టుకోవచ్చు, లేదా బనానా అన్నీ వేసి ఒకసారైనా మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చండి. ఇప్పుడు 2 బనానాలు. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు 2 బనానాస్ కూడా వేసుకొని 4 కప్పుల దాకా పాలు వేసుకోవాలండి. నేను ఇక్కడ పాలు ఫ్రిడ్జ్లో 2 టైమ్స్ 1 టైం అలా అయినా కాగబెట్టేసుకొని చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. అందుకని కూలింగ్ పాలు పోసానండి. చల్లటి పాలు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు పాలు కూడా పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు పాలు పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాక మెత్తగా ఇప్పుడు గ్లాసులోకి సర్వ్ చేసుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకున్న జ్యూస్ గ్లాసుల్లో పోసేసుకొని 3 గ్లాసులలోకి ఓకే అండి, ఇప్పుడు గ్లాసుల్లోకి సర్వ్ చేసుకున్నాక పైనుంచి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ లేదా వేరే మిల్క్ పౌడర్, అంటే పాలలో కలుపుకునే పౌడర్, అంటే ప్రోటీన్ ఎగ్స్ అలాంటివి కూడా ఉంటే వేసుకోవచ్చండి. పైనుంచి బూస్ట్ కూడా వేసుకొని జీడిపప్పు లేదా బాదం పప్పు, పిస్తా పప్పు దేంతో అయినా గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి. మీకు ఈ కూలింగ్ సరిపోదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తాగేసేయచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ బనానా మిల్క్ స్మూతీ రెడీ అయిపోతుందండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జీడిపప్పు ముక్కలతో గార్నిష్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ బనానా స్మూతీ రెడీ అయిపోయిందండి. ఓకే అండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.